కీడుకే ప్రతి కీడు చేయకపోతే, మంచికి కీడు చేస్తే, మంచి వ్యక్తికి కీడు చేస్తే, దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి కీడు చేస్తే, దేవుణ్ణి ఇష్టంగా ప్రేమించే వాళ్ళకి కీడు చేస్తే, దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించే వారికి కీడు చేస్తే ఎంత నష్టపోతాం. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరకదు. డాక్టర్ దగ్గర, నిజంగా చెప్తున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మీ అంత బాగానే ఉన్నారని అంటాడు, లోపల జరిగిపోతూ ఉంటుంది. అంత బాగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు తప్ప ఎవ్వరు బయట పెట్టలేరు అది. హల్లెలూయా. దేవుని సముఖంలో, ఎందుకంటే సేవకుల గురించి మాట్లాడట్లా, ఒక విశ్వాసికి ఒక దేవుని రక్తము చేత కడగబడిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా లేకపోతే దానివల్ల చాలా నష్టాన్ని చూస్తాం. మనం కపటంగా ఉండకూడదు, వేషధారణగా ఉండకూడదు, యథార్థంగా ఉండగలగాలి, పరిశుద్ధంగా. మనకి నష్టం చేస్తేనే దేవుడు దీవించమంటున్నాడు, నష్టం చేస్తేనే దీవించమంటున్నాడు. మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే మనం ఎంత దీవెనకరంగా ఉండాలి అన్న సంగతిని మనం మెలకోగలిగాం.